బ్రేకింగ్ న్యూస్ మస్తాన్ సాయి కేసులో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. మస్తాన్ సాయితో తాను మాట్లాడినట్టు బయటపడిన ఆడియోపై శేఖర్ భాష స్పందించాడు. ఆడియోలో మాట్లాడింది తానే అని ఒప్పుకున్నాడు. కానీ ఆ సందర్భం వేరే సందర్భం గురించి మాత్రమే ప్రస్తావించాలని తెలిపాడు. లావణ్య నిత్యం డ్రగ్స్ లో ఉంటుంది కాబట్టి రెడ్ హ్యాండెడ్ గా పట్టించాలని అలా మాట్లాడా అని శేఖర్ భాష అన్నాడు. కాగా తాను మస్తాన్ సాయి మీద కేసు పెడితే మధ్యలో శేఖర్ భాష ఎందుకు వచ్చాడని, తనపై డ్రగ్స్ కేసు పెట్టించి కుట్ర చేయాలని ఎందుకు ప్రయత్నిస్తున్నాడని లావణ్య అంటోంది. మస్తాన్ సాయి నాతో ఏం మాట్లాడాడో నేను మీకు క్లియర్గా చెప్తాను. మస్తాన్ సాయి ఏమంటాడంటే, ఇలా పార్టీలు చేసుకుంటుంది, నెక్స్ట్ టైం వాళ్ళ పార్టీ చేసుకున్నప్పుడు చెప్పు, ఖచ్చితంగా రెడ్ హ్యాండెడ్గా పట్టిద్దాం. ఎస్ బాయ్, నేను ఖచ్చితంగా పట్టిస్తాను. సో మస్తాన్ సాయితో పాటు ఇంకెవరెవరు ఉన్నారు అక్కడ అంటే, మస్తాన్ సాయి అక్కడ లేడు, బయట ఎక్కడ ఉన్నాడు. ఎవరెవరు ఉన్నారంటే అక్కడ ప్రభాకర్ రెడ్డి ఉంటుంటాడు, పడాల లక్ష్మి అనే ఆవిడ ఉంటుంది, తర్వాత అప్పుడప్పుడు చింటూ వచ్చిపోతుంటాడు. చింటూ అంటే అతను డ్రగ్ పెట్టాడు. వీళ్ళందరూ కూడా ఉన్నారు అనే ఒక సమాచారం అతను ఇస్తూ ఉండేవాడు. సో వీడు అంటే ఆపుకోలేక ఎలాగైనా పట్టించాలి అని చెప్పి నేనే పెట్టేస్తాను, లేకపోతే నేను వెళ్ళి ఏదో ఒకటి చేసుకొస్తాను, నేను కనిపెడతాను ఎక్కడున్నాయి డ్రగ్స్ ఇవన్నీ కూడా ఏదో చెప్తూ ఉన్నాడు. మస్తాన్ సాయి కేసులో కొత్త ట్విస్ట్ బయటపడింది. అయితే తాను శేఖర్ భాష మస్తాన్ సాయితో మాట్లాడిన ఆడియో వైరల్ అవడంతో శేఖర్ భాష స్పందించారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రానా ప్రతాప్ అందిస్తారు. రానా, చెప్పండి. అయితే తాను మాట్లాడిన సందర్భం వేరు అంటూ కూడా శేఖర్ భాష చెప్పడం జరుగుతుంది. అసలు ఏంటి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు? నిన్న ఎప్పుడైతే మస్తాన్ సాయి అలాగే శేఖర్ భాష మాట్లాడుకున్న బట్టి 10 నిమిషాల కన్వర్సేషన్ సంబంధించిన ఆడియో బయటపడిన తర్వాత అది మొత్తం వైరల్ అయింది. వైరల్ అయిన తర్వాత బిగ్ టీవీ శేఖర్ భాషని సంప్రదించింది. సో ఆయన తన వర్షని చెప్పాడు. అయితే ఆ ఆడియోలో మాట్లాడింది నేనే, కాకపోతే ఈమె ఎక్కువగా పార్టీలు నిర్వహిస్తుంటుంది కాబట్టి, పార్టీల్లో పాల్గొంటుంది కాబట్టి, ఆ పార్టీల్లో వరలక్ష్మి టిఫిన్స్ ప్రభాకర్ రెడ్డి కానీ, తర్వాత మరొక మహిళ సంబంధించి కానీ, అలాగే లావణ్య కానీ, చింటూ అనే వ్యక్తి కానీ వీళ్ళు రెగ్యులర్గా కూడా పార్టీలు నిర్వహిస్తారు కాబట్టి అక్కడ డ్రగ్స్ వినియోగం ఉంటుంది కాబట్టి, ఒకవేళ ఆ పార్టీ నిర్వహిస్తున్నట్టు వాళ్ళు పార్టీ చేసుకున్నట్టు కానీ చెప్తే మాత్రం ఇన్ఫర్మేషన్ ఇస్తే అక్కడ వాళ్ళని రెడ్ హ్యాండెడ్గా పట్టించుకునేందుకు రెడీ చేద్దామనేసి కూడా నేను మాట్లాడాను. అంతేగాని నేనే అక్కడ పెట్టి మేమే పెట్టించి అట్లా చేయించడానికి కాదంటూ కూడా తన వర్షను తను చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ఎందుకంటే దాంట్లో చాలా క్లియర్గా శేఖర్ భాష కొన్ని అంశాలని ప్రస్తావించాడు. మస్తాన్ సాయితో ఎలా పెట్టించాలి, ఎలా ఎంట్రీ ఇప్పించాలి, ఆ ఎంట్రీ అయిన తర్వాత మస్తాన్ సాయి ఏ విధంగా లావణ్య ఉన్నటువంటి ఆ విల్లలోకి ఎంట్రీ ఇస్తాడు, తర్వాత జరిగే పరిణామాలపైన కూడా వాళ్ళు చర్చించుకున్నటువంటి ఆడియో ఇప్పుడు నిన్నటి నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా వైరల్ అవుతున్నటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. అయితే శేఖర్ భాష మాత్రం రివర్స్ అటాకింగ్ అనేది స్టార్ట్ చేశాడు లావణ్య పైన. ఏంటంటే నిన్న ఏకంగా ఒక పంజాగుట్ట పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళాడు. గతంలో ఎప్పుడైతే ఒక మహిళను అలాగే లావణ్య కానీ మిగతా వారు మాట్లాడుకున్నటువంటి ఒక ఆడియోని ఆయన బిగ్ టీవీకి రిలీజ్ చేశాడు. దాంట్లో ఉన్నటువంటి సారాంశం ఏంటంటే, ఒకవేళ శేఖర్ భాష కానీ ఒంటరిగా దొరికితే ఖచ్చితంగా ఆయన పైన అటాకింగ్ చేయాలనేది కూడా దాంట్లో ఉన్నటువంటి అంశం అంటూ కూడా ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ ఏంటంటే లావణ్య చెప్తున్నటువంటి పరిస్థితి అంటే, అసలు నాకు మస్తాన్ సాయికి మాత్రమే గొడవ, నేను ఆయన మీద కేసులు పెడతాను లేకపోతే ఆయన నా మీద కేసులు పెడతారు, మేమిద్దరము ఫైట్ చేసుకుంటున్నాము, మేమిద్దరు విక్టిమో లేకపోతే అక్యూజ్డమో మేము తెలుసుకుంటే కోర్టు ఉన్నాయి, పోలీసులు ఉన్నాయి. కాకపోతే సడన్గా మా మధ్య జరిగినటువంటి అంశాన్ని శేఖర్ భాష ఎట్లా దూరుతాడు, మాకు సంబంధించిన వీడియోలని శేఖర్ భాష ఏ విధంగా రిలీజ్ చేస్తాడు, అసలు మస్తాన్ సాయి దగ్గర ఉన్నటువంటి ఈ ఆడియోలు కానీ ఈ వీడియోలు కానీ వీటి గురించే కదా నేను పోరాటం చేసింది, వీటి గురించే కదా నేను కంప్లైంట్ ఇచ్చింది, కానీ ఈయన దగ్గరికి ఎట్లా వచ్చాయి, ఈయన ఎట్లా రిలీజ్ చేస్తున్నాడు, నేను ఏ రోజు కానీ శేఖర్ భాష గురించి నేను తప్పుగా మాట్లాడలేదు. ఎప్పుడైతే ఆయన నా గురించి మాట్లాడడం స్టార్ట్ చేస్తాడో నేను డిపెండ్ చేయడానికి మాత్రమే నేను గతంలో మాట్లాడాను. ఇప్పుడు కూడా ఈ కేసు ఇంత పెద్ద స్థాయిలో నాతో పాటు ఇతర మహిళలు కూడా బాధితులు ఉన్నారు కాబట్టి వారికి సంబంధించిన న్యూడ్ వీడియోలు ఉన్నాయి కాబట్టి అది కేసు దర్యాప్తులో ఉండగా, దాంతోపాటు డ్రగ్స్ కేసు కూడా డ్రగ్స్ మూలాలకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా తెరపైకి వచ్చిన నేపథ్యంలో దాంతోపాటు వీళ్ళిద్దరూ నన్ను ఇరికించాలని కుట్ర పనేటువంటి ఆడియో నిన్న దొరికింది. అది కూడా నేను పోలీసులకి సబ్మిట్ చేశాను. ఈ తరుణంలో డైవర్షన్ చేసేందుకు శేఖర్ భాష ఈ రకంగా ప్రయత్నాలు చేస్తున్నాడు. తనకు అనుకూలమైనటువంటి కొన్ని దాంట్లో కూడా ఈ ఆడియోలు కానీ నేను గతంలో మాట్లాడినటువంటి వీడియోలు కానీ అంటే సంవత్సరాల ముందు అవన్నీ వీడియోలు ఉన్నాయి కాబట్టి అవి వాళ్ళు ఇప్పుడు రిలీజ్ చేసుకుంటున్నారు, నేను వాటి గురించే పోరాడుతున్నానంటూ కూడా ఆమె తన వర్షను చెప్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. అయితే వీళ్ళిద్దరూ శేఖర్ భాషను లావణ్య అనేది వదిలేస్తే మాత్రం మరో
మరోవైపు మస్తాన్ సాయికి సంబంధించినటువంటి కేసును దర్యాప్తు చాలా ముమ్మరంగా చేశారు నార్సింగ్ పోలీసులు. ఇప్పటికే నిన్న శేఖర్ భాష మీద కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చినట్టు లావణ్య మరొక హార్డ్ డిస్క్, ఒక సెల్ ఫోన్ను కూడా ఆమె పోలీసులకి సబ్మిట్ చేసింది. అయితే హార్డ్ డిస్క్ లాక్ ఉన్న కారణంలో ఖచ్చితంగా ఆ లాక్ ఓపెన్ చేసి దాంట్లో ఏముంది డేటా, దాంట్లో కూడా మహిళలకు సంబంధించినటువంటి ఆడియోలు కానీ వీడియోలు కానీ ఇతర వ్యవహారాలు ఏమైనా ఉన్నాయనే దానిపై కూడా పోలీసులు దృష్టి పెట్టారు. సో వాటి మొత్తం పూర్తి స్థాయిలో ఓపెన్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. దాంతోపాటు ఇప్పుడు వరుసగా ఫిర్యాదులు వస్తున్నాయి కాబట్టి డ్రగ్స్ సంబంధించిన అంశం కూడా తెరపైకి వచ్చినటువంటి నేపథ్యంలో మస్తాన్ సాయి గతంలో తన ఇంట్లో కానీ లేకపోతే వేరే పార్టీల్లో నిర్వహించినటువంటి ఇవి ఏదైతే డ్రగ్ పార్టీలు ఉంటాయో దాంట్లో ఓవర్ డోస్ వల్ల మహిళలు కానీ తను కానీ ఏ విధంగా పడిపోయారు, ఎట్లా వాళ్ళు ఇబ్బంది పడ్డారు, ఆ ఓవర్ డోస్ వీళ్ళు ఏ రకంగా ఆ ఒక మొత్తం డ్రగ్ని తీసుకుంటున్నటువంటి వీడియోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. సో అవి కూడా ఇప్పుడు నార్సింగ్ పోలీసులకి ఇస్తారని కూడా తెలుస్తుంది. అయితే ఇవాళ మాత్రం మస్తాన్ సాయిని కస్టడీ పిటిషన్ కోరుతూ కూడా ఉప్పర్పల్లి కోర్టులో ఒక పిటిషన్ వేయాలని కూడా భావిస్తున్నారు. ఎందుకంటే ఎంతమంది మహిళల యొక్క వీడియోల్ని అతను రికార్డ్ చేశారు. అయితే మస్తాన్ సాయి చెప్తున్నటువంటి వర్షన్ ఏంటంటే ఈవెన్ దో రిమాండ్కి వెళ్ళేటువంటి సమయంలో కూడా అది మా వైఫ్ది, మా గర్ల్ ఫ్రెండ్ది అనేది కూడా అతను చెప్తున్నారు. కాకపోతే మేమంతా మ్యూచువల్ కన్సెంట్తోనే ఇవన్నీ చేసుకున్నామని చెప్తున్నారు. కాకపోతే ఆయన 3 పేర్లు చెప్తున్నాడు కానీ మిగతా మహిళలకు సంబంధించిన చాలా వీడియోలు కూడా ఉన్నాయి. వారికి సంబంధించిన అంశంలో ఆయన ఏం చెప్తాడో ఇప్పటి వరకు క్లారిటీ ఉంది. అది మొత్తం కస్టడీకి తీసుకున్న తర్వాత దాంట్లో మేము పూర్తిగా విచారణ చేసిన తర్వాత ఒక ఐడియా వస్తుంది అనేసి కూడా ఆ పోలీసులు చెప్తున్నారు. మేము అనేక కోణాల్లో కూడా మేము విచారణ చేస్తున్నాం కాబట్టి సెన్సిటివ్ సబ్జెక్ట్ కాబట్టి మహిళల యొక్క భద్రత అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి నేపథ్యంలో ఇంకా ఎవరైనా భయపడకున్నటువంటి మహిళలు వచ్చినా కూడా మేము వారి ఫిర్యాదులు స్వీకరిస్తాము, మేము ఎంక్వైరీ చేస్తాం, వాళ్ళకి భద్రత కూడా కల్పిస్తామనేసి కూడా పోలీసులు చెప్తున్నారు. థ్యాంక్ యూ రానా.